వెల్కమ్ టు తెలుగు స్మార్ట్ ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఇవాల్టి వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఏపీ ఐసెట్ 2025కి సంబంధించి కౌన్సిలింగ్కి కావాల్సిన డాక్యుమెంట్స్ని దాని గురించి అయితే లిస్ట్ అవుట్ చేశాను. దాని గురించి అయితే స్టెప్ బై స్టెప్ తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. టాపిక్ స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా కౌన్సిలింగ్ కావాల్సిన డాక్యుమెంట్ చూసుకున్నట్టయితే ఐసెట్ సంబంధించి హాల్ టికెట్, అలానే ర్యాంక్ కార్డ్, ఇవి వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్లోనే మనం డౌన్లోడ్ చేసుకొని రెడీగా అయితే ఉంచుకోండి. అలానే చూసుకున్నట్టయితే డిగ్రీకి సంబంధించి ప్రొవిజనల్ సర్టిఫికేట్, అంటే ప్రొవిజనల్ సర్టిఫికేట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యేలోపు మీ దగ్గర ఉండకపోవచ్చు. వీటిని బదులుగా మీకు సెమిస్టర్ వైజ్ అయితే రిజల్ట్ అయితే వచ్చింటాయి కదా, వాటిని అయితే మీ దగ్గర ఉంచుకోవడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే సిఎంఎం, అంటే కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో, ఇది వచ్చేసి మీ కాలేజీలో అయితే ఇస్తారు. దాన్ని కలెక్ట్ చేసుకొని కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యేలోపు మీ దగ్గర అయితే ఉంచుకోవడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ డాక్యుమెంట్ చూసుకున్నట్టయితే ఇంటర్మీడియట్కి సంబంధించి మార్క్స్ మెమో, 10th క్లాస్కి సంబంధించి మార్క్స్ మెమో, అలానే టీసీని, అలానే సర్టిఫికేట్స్, స్టడీ సర్టిఫికేట్ 9th నుంచి డిగ్రీ వరకు, అలానే ఆధార్ కార్డ్ కూడా మీ దగ్గరలో ఉంచుకోండి. 10th డాక్యుమెంట్ చూసుకున్నట్టయితే రీసెంట్గా పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ని అయితే అప్లోడ్ చేయండి. అంటే ఓల్డ్ ఫొటోస్ కూడా ఉంటాయి, వాటిని అయితే అప్లోడ్ చేయకండి. కొత్తవి రీసెంట్గా ఏవైతే తీసుకుంటారో మీ ఫోటోగ్రాఫ్ని, వాటిని మాత్రమే కౌన్సిలింగ్లో మీరు అప్లోడ్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ డాక్యుమెంట్ చూసుకున్నట్టయితే ఇన్కమ్ సర్టిఫికేట్ని అయితే అప్లోడ్ చేయండి. ఇక్కడ కేర్ఫుల్గా చూడండి, ఇష్యూడ్ ఆఫ్టర్ జనవరి 1, 2024 మాత్రమే అప్లోడ్ చేయండి. అంటే చాలామంది ఎలా అప్లోడ్ చేస్తున్నారంటే ఓల్డ్ సర్టిఫికేట్ తీసుకుపోయి అప్లోడ్ చేస్తున్నాడు, మళ్ళీ అది రిజెక్ట్ అయ్యి ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ అనేసి ఆప్షన్ అయితే అడుగుతుంది. అందుకే ఈసారి అయితే అది ఎవరు కూడా పొరపాటు అయితే చేయకండి. నెక్స్ట్ డాక్యుమెంట్ చూసుకున్నట్టయితే క్యాస్ట్ సర్టిఫికేట్, ఇది కూడా ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎకనామికలీ వీకర్ సెక్షన్, అంటే దీన్ని ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అంటారు. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎవరికి వస్తుంది, ఎవరు ఎలిజిబుల్ అంటే ఓసీకి సంబంధించిన క్యాండిడేట్స్కి అయితే ఇది వస్తుంది. కానీ ఇది పూర్తి డీటెయిల్స్ కావాలంటే మనం ఛానల్ అయితే పూర్తి వీడియో అయితే ఉంది, దాన్ని చూసి ఒకసారి క్లారిఫై అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే లోకల్ స్టేట్ సర్టిఫికేట్, అంటే ఎవరైతే మైగ్రేట్ ఉంటారో వాళ్ళకైతే ఇది వర్తిస్తుంది అనమాట. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే రెసిడెంటల్ సర్టిఫికేట్, ఇది కూడా ఇంపార్టెంట్ అనమాట. ఇది కూడా ఇవన్నీ మొత్తం 15 డాక్యుమెంట్స్ అయితే మీ దగ్గర ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ఇక లాస్ట్ పాయింట్ ఏంటంటే సిఎంఎం ప్రొవిజనల్ రెండు ఒకటేనా అని డౌట్స్ ఉన్నాయి. దేని గురించి అయితే కమ్మింగ్లో అయితే వీడియో అయితే చేస్తాను. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా ఈ వీడియోలో తెలుసుకున్నది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.